హాయ్ ఫ్రెండ్స్, బోండాలను ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. బోండాలు ఎలా మెత్తగా స్పాంజీగా వచ్చాయో చూడండి. ఈ తయారు విధానం మీరు వెంటనే చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది ముందుగా ఒక బౌల్లోకి మైదా, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, చిటికెడు సోడా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఆవాలు వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటే మరి కొంచెం వాటర్ను పోసుకొని, మరీ మెత్తగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువగా వేసుకోవడం వల్ల బోండాలు కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా పెరుగు మొత్తాన్ని వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా వాటర్ కొంచెం ఎక్కువగా అయినట్టు అనిపిస్తే దీంట్లోకి కాస్త మైదా పిండిని యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఎక్కువగా అయ్యింది, అందువల్ల యాడ్ చేస్తున్నాను. మీకు సరిపోయింటే ఎలాంటి మైదాను యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టి అందులోకి ఆయిల్ను వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా మనం ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటిలను మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో ఫ్రై చేస్తూ గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. మనకు మిగిలిన పిండిని ఇలా పిండి మొత్తాన్ని చూపించిన విధంగానే బోండాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్. ఇలా మనం చేసుకున్న పిండి మొత్తాన్ని బోండాలుగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. చూడండి, బోండాలు చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. బోండాలు రెడీ. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి బోండాలన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు గార్నిష్ కోసం దాని మీద లైట్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకుంటే చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు చేయాలనుకుంటున్నారా? వెంటనే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? వెంటనే ఫాలో అయిపోండి. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో, మెత్తగా. మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి.